హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ 'నాన్న మళ్ళీ తిరిగొస్తావా?' రచించిన వారు సంధ్య అడుప. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణంలో ఉన్న నేను మరో కొన్ని గంటల్లో అమ్మా నాన్నల్ని కలుసుకోబోతున్నానన్న సంతోషంలో ఉన్నాను. కొంతకాలంగా మా వారి ఉద్యోగరీత్యా అమ్మా నాన్నలకి చాలా దూరంగా ఉంటున్నాను. సంవత్సరానికి 2, 3 సార్లు సెలవులు వచ్చినప్పుడు అందులో 2, 3 రోజులు మాత్రమే నా తల్లిదండ్రులతో గడిపే అవకాశం వచ్చేది. ఆ కొద్దిపాటి సమయంలోనే అమ్మా నాన్నలతో నాకు ముడిపడి ఉన్న చిన్ననాటి జ్ఞాపకాల్ని, వాళ్ళ అనుభవాల్ని పంచుకునే క్రమంలో సమయం ఇట్టే గడిచిపోయేది. నేను వాళ్ళతో ఉన్న ఆ కొద్ది సమయంలో అంతులేని వాళ్ళ ప్రేమని నాకు పంచేవారు. వాళ్ళకున్న దాంట్లోనే అమ్మ ప్రేమగా వండి పెడితే, నాన్న ఇంకాస్త తినమ్మా అని కొసరి కొసరి వడ్డించేవాడు. నిజానికి తల్లిదండ్రులు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం ఎంత కష్టపడతారో, పిల్లలు వృద్ధిలోకి రావడానికి వాళ్ళేం కోల్పోతారనే విషయం నేను ఇద్దరి పిల్లలకు తల్లినయ్యాకే అర్థమైంది. అంతకుముందు వరకి పేగు తెంచుకొని పుట్టినందుకు అమ్మ మీద ప్రేమ, రక్తం పంచుకొని పుట్టినందుకు నాన్న మీద ప్రేమ సహజంగా ఉండేవి. కానీ నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తల్లినయ్యాకే నా కన్నవాళ్ళ అసలైన విలువ తెలుసుకోగలిగాను. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చిందో తెలిసినా తల్లడిల్లిపోయేదాన్ని. అనుక్షణం వాళ్ళకి దూరంగా ఉంటున్నానే బాధ నిత్యం నన్ను వేధించేది. నాన్న ఫోన్ చేసిన ప్రతిసారి, మాకు దూరంగా ఉంటున్నావు బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి, రోజూ ఫోన్ చేస్తూ ఉండు, ఏ చిన్న సమస్య వచ్చినా మా దగ్గర దాచిపెట్టద్దు అని పదే పదే అన్ని జాగ్రత్తలు చెప్పేవారు. ఒక ముఖ్యమైన పని మీద మా సొంతూరికి బయలుదేరాల్సొచ్చి, అదే సమయంలో బతుకమ్మ పండగ కూడా ఉండటంతో పండగని అమ్మా నాన్నలు, నా తోడబుట్టిన వాళ్ళతో జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఎంతగానో ఆశపడి నా ప్రయాణానికి కాస్త ముందుగానే ప్రణాళిక వేసుకుని, పండుగకు ఒక రోజు ముందుగా నా పుట్టింట్లో ఉండేలా సంతోషంగా మనసుతో బయలుదేరాను. రైలు ఎక్కిన క్షణం నుంచి పండుగకొచ్చిన తన పిల్లల్ని చూసుకుని అమ్మా నాన్నల మెరిసే కళ్ళు కళ్ళ ముందు కదలాడుతుంటే మనసు ఊహల్లో తేలిపోయింది. ఈసారి తమ పిల్లలమైన మేమంతా వాళ్ళతో గడిపే ప్రతి క్షణం మాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణంలా మలుచుకోవాలనుకున్నాం. మా నాన్న భోజనప్రియుడు. నా చేతులతో రకరకాల వంటలు రుచికరంగా చేసి వడ్డించి, చాలా బాగా చేశావమ్మా అని కడుపు నిండా తింటూ, నీకంటే బాగా ఎవరూ చేయలేనని నాన్న నోటి వెంట వచ్చే ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవ్వాలని, ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో నా సగ ప్రయాణం సమయం తెలియకుండానే సాగిపోయింది. పండగ సమయానికి ఇంటికొస్తున్న వార్త అమ్మానాన్నలకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. కానీ ఎందుకో చెప్పకుండా ఉండలేకపోయాను. వెంటనే ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేశాను. 2, 3 రింగులకే ఫోన్ ఎత్తి సమాధానమిచ్చే నాన్న 4 సార్లు చేసినా సమాధానం ఇవ్వకపోయేసరికి చిన్నగా ఏదో భయం మొదలైంది. కాసేపటికి మరోసారి ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఏదైనా జరగరాంది జరుగుంటుందా అనే అనుమానం నాలో భయాన్ని పెంచింది. అయినా నా పిచ్చి కాకపోతే బంధువులు, నా తోడబుట్టిన వాళ్ళందరూ అమ్మా నాన్నలకి అత్యంత చేరువలోనే ఉంటారు. ఏదైనా జరిగితే ఆ వార్త నాకు చెప్పకుండా ఎందుకుంటారు అని నా మనసుకు ధైర్యం చెప్పుకుని, అప్పటికే సమయం రాత్రి 10 గంటలు దాటడంతో, పైగా ఉదయం నుంచి ప్రయాణం చేస్తున్న కారణంగా అలసటగా అనిపించి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాను. ఇంతకీ నిద్ర రాలేదు. మనసంతా గందరగోళంగా ఉంది. ఎవరికైనా ఫోన్ చేసి ఇంటి దగ్గర అంతా క్షేమే కదా అడుగుదామన్నా, ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టామని మనసుకి సర్ది చెప్పుకునే నా ప్రయత్నం విఫలమైంది. ఏదైనా జరుగుంటుందన్న అనుమానం భయంగా మారింది. మనసు ఉండబట్టలేక నా చెల్లికి మెసేజ్ చేశాను. ఇంటి దగ్గర అందరూ బాగున్నారు కదా, ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదని. మెసేజ్కి రిప్లై రాకపోవడంతో పడుకుని ఉంటుంది, ఉదయాన్నే రిప్లై ఇస్తుందిలే అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకొని కాసేపటికి నిద్రలోకి జారుకున్నాను. 5 గంటలకి ఫోన్ రింగ్ అయిన శబ్దం. నా భర్త దగ్గర నుంచి ఫోన్. ఇంటి నుంచి గంటకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన లేకుండా దూర ప్రయాణం చేస్తున్నాం కదా, ఎక్కడి దాకా వెళ్ళారు, జాగ్రత్తగా ఉన్నారనే విషయమే అడగటానికి ఫోన్ చేస్తున్నా అనుకున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనకుండా, ఈ టైంలో పడుకోకుండా ఫోన్ ఎందుకు చేస్తున్నావు, మాకేమీ ఇబ్బంది లేదు, సేఫ్గానే ఉన్నాం, నువ్వు పడుకో అని ఫోన్ కట్ చేయబోతుంటే, అది కాదు,
ఇందాకే మెలుకువ వచ్చింది. టైం ఎంతవుతుందో అని ఫోన్ తీసి చూస్తే మీ అక్క నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చినట్టుంది. ఓసారి మీ అక్కకి ఫోన్ చెయ్యి అన్నాడు. అసలే ఏమైనా జరిగి ఉంటుందా అనే భయంతోన నేను, ఇంత ఉదయాన్నే ఫోన్ ఎందుకు చేసింది? ఏదైనా జరిగిందా? నిన్నటి నుంచి అమ్మ ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ తీయట్లేదు. నాకెందుకో భయంగా ఉంది అని అనటంతో, ఏమవుతుంది? అనవసరంగా కంగారు పడకు. నువ్వు ఇంటికొస్తున్న విషయం తెలిసి నువ్వెక్కడి దాకా వచ్చావో తెలుసుకుందామని ఫోన్ చేసి ఉంటుంది. ఓసారి ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ పెట్టేశాడు. ఆయన ఫోన్ కట్ చేయగానే అక్క నెంబర్‌కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ చేయలేదు. కాసేపయ్యాక ఫోన్ చేద్దామనుకున్నా ఎందుకో భయంగా అనిపించింది. ఎలాంటి వార్తని వినాల్సొస్తుందోనని. ఫోన్ పక్కకు పెట్టి పడుకున్నాను. మరుసటి రోజు రాత్రి నుంచి మనసేదో కీడు శంకిస్తుంది. ఏదో జరిగింది. విషయాన్ని నా వరకు చేర్చటం లేదు అని. అప్పటికి సమయం ఉదయం 7 గంటలవుతుంది. నా చెల్లెలు నిద్రలేచుంటుంది. రాత్రి పెట్టిన మెసేజ్‌కి రిప్లై ఇచ్చిందని చూస్తే తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ మెసేజ్ చేశాను. స్వాతి, ఇంటి దగ్గర అంతా బావుంది కదా అని. వెంటనే మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు కానీ ఓ గంటన్నర తర్వాత ఫోన్ చేసి విషయం చెప్పి బోర్రేడ్చింది. నేను కలలో కూడా ఊహించని విషయం, గుండె పగిలిపోయే విషయం. అది మన నాన్న ఇక లేడు అక్క అని. అసలు నేనెన్నడూ ఊహించలేదు ఇలాంటి విషయం వినాల్సొస్తుందని. నా చెల్లెలు ఆ విషయం చెప్పగానే కాసేపు నా నోట మాట రాలేదు. కాస్త తేరుకొని, "ఏం చెప్తున్నావు స్వాతి" అని గట్టిగా అన్నాను. నాన్న మనకి ఇక లేడక్క అంది. హఠాత్తుగా నా గుండె వేగం పెరిగింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇప్పుడేం చేయాలి? ఎటూ కాని పరిస్థితిలో ఉన్నాను. ఇంకో 12 గంటలయితే కానీ నా గమ్యాన్ని చేరుకోలేను. అసలెప్పుడు ఇలా జరిగిందని ఏడ్చుకుంటూ అడిగాను. నిన్న ఉదయం స్నానం చేస్తూ అస్వస్థకు గురయ్యాడని వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తే సీరియస్ కండిషన్ అని ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకపోయింది. రాత్రి 8:30కి నాన్న తన తుది శ్వాసని విడిచిన విషయం చెప్పింది. అంటే ముందు రోజు రాత్రి నేను ఫోన్ చేసిన సమయంలోనే నాన్న నాన్నకి లేని విషయం విన్న వెంటనే కడసారిగా నేను నాన్నని చూసుకునే అవకాశం ఉంటుందో లేదో అనిపించింది. అదే ప్రశ్నని నా చెల్లిని అడిగాను. నేను వచ్చేవరకు నాన్నకు అంత్యక్రియలు అని. నాకే విషయాలు తెలియవక్క. ఇంటికెళ్ళాక ఫోన్ చేశాను చెప్పి పెట్టేసింది. నాన్న అని గట్టిగా ఏడవలపించింది కానీ నా చుట్టూ ఉన్న నా ప్రయాణికులు చూసి మౌనంగా రోదించాను. కన్నీళ్ళు ఏర్లై పారుతుంది. ఈ విషయం ఎవరికైనా చెప్పుకుని గట్టిగా ఏడవాలనిపించింది. నా కూతురు ఇంకా నిద్ర లేవలేదు. తనకైనా విషయం చెప్దామంటే ట్రైన్ వేగంగా వెళ్తున్నా నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక స్టేషన్లో దిగి దానికంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నను చూడాలనిపించింది. కానీ అది సాధ్యం కాదు కదా. నిమిషం ఒక యుగంలాగా అనిపిస్తుంది. నాన్న పార్థివ దేహం దగ్గర పెట్టిన దీపం, ఆయన చుట్టూ అమ్మ, అక్క, అన్నయ్య, నా చెల్లెలు, బంధువులు కూర్చుని రోదిస్తున్న దృశ్యం కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని నాన్న చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ, "ఎందుకు నాన్న ఇలా చేశావు? మా అందరినీ విడిచి వెళ్ళని నీకెలా అనిపించింది? ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడొస్తావు, ఎప్పుడొస్తావు అని అడిగేవాడివి. ఇప్పుడు వస్తున్నాను కదా నాన్న! ఇంతలోనే ఎందుకిలా చేశావు?" అని ఏడ్చాను. మనసులో పదే పదే ఒకటే ప్రశ్న నన్ను వేధిస్తుంది. నాన్నని కనీసం ఆఖరి చూపు చూసుకుంటానా లేదా అని. నేను చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది. అప్పటికి నాన్న అంత్యక్రియలు పూర్తవుతాయేమో. ఇంకెప్పటికీ ఇక ఆయన్ని చూడలేమోనని వెంటనే ఫోన్ తీసి అన్నయ్యకి చేద్దామని నెంబర్ కలిపాను. ఆ వెంటనే కట్ చేశాను. అన్నయ్య ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నేను ఊహించగలను. ధైర్యం చాలేదు అన్నయ్యతో మాట్లాడడానికి. నా భర్తకి ఫోన్ చేసి అడిగాను, నాకెందుకు చెప్పలేదని. నాకు ఇందాకే విషయం తెలిసింది. నీతో విషయం చెప్పొద్దన్నారు, కంగారు పడతావని. మీ అన్నయ్యకి ఫోన్ చేశాను. నువ్వు వస్తున్న విషయం తెలిసి వాళ్ళు నువ్వు వెళ్ళాకే అంత్యక్రియలు చేయాలని రాత్రి నిర్ణయించుకున్నారట అన్నాడు. ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ బోర్నేడ్చాను. ఏడ్వకు, కంట్రోల్ చేసుకో. మన చేతుల్లో ఏముంది? ప్రయాణంలో ఉన్నా కదా. చెప్తే కంగారు పడతావని, ఎలాగో నువ్వు వస్తున్నావని, వచ్చాకే చివరి కార్యక్రమాన్ని చేయాలని
నీతో చెప్పలేదట అని ఓదార్చి ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి నా కూతురు నిద్ర లేచి ఏడుస్తున్న నన్ను చూసి, "ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏం జరిగింది?" అడిగింది. విషయం ఇది అని చెప్పడంతో, "ఇంత సడెన్‌గా తాతయ్యకి అలా ఎలా?" అని తను ఏడ్చింది. నిన్నటిదాకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని సంతోషంగా ఉన్న నేను, అదే ఇంటికి ఇప్పుడు వెళ్ళాలంటే బాధగా ఉంది. ఒక్క రోజులో పరిస్థితి ఇంత తలకిందులైంది. ఇంటికి వెళ్ళాక నాన్నలా విగతజీవిగా చూసి నా గుండె తట్టుకుంటుందా? ఎప్పుడు నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో, చేతి నిండా గాజులతో మహాలక్ష్మిలా కలకాలాడే అమ్మ మొహం బొట్టు లేకుండా చూడగలనా? దేవుడా! నీకిది న్యాయంగా ఉందా? బాధ్యతలన్నీ తీరిపోయి చివరి మజిలీలో ఒకరికొకరు, నాకు నువ్వు, నీకు నేను అన్నట్టు ఉన్న దాంట్లో హాయిగా కాలం గడుపుతున్నారు. ఇంతలోనే నాన్నని తీసుకెళ్ళి అమ్మను ఒంటరిదాన్ని చేశావు. కడుపున పుట్టిన పిల్లలు మేమింతమంది ఉన్నా నాన్న లేని లోటు ఆ అమ్మకి ఎప్పటికీ తీరందే కదా! ఎందుకయ్యా బంధాలతో మనుషులను కలిపి విడదీయరాని ప్రేమ, అనురాగాలతో పెనవేసుకుపోయిన జంటకి ఒకరిని దూరం చేసి ఏడిపించటం నీకు న్యాయంగా ఉందా? అని దేవుణ్ణి మనసులో నిలదీశాను. చిన్నప్పటినుంచి నాన్న మాకు చెప్పే మంచి విషయాలు, ఆయనకి సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు, ఆయన బ్రతికిన తీరు, ఆయనతో మాకున్న అనుబంధం, చిన్నప్పుడు నాన్నతో ఆడుకున్న తీరు, ఏదైనా కావాలని మారం చేసినప్పుడు నాన్న కోప్పడి ఆ తర్వాత బుజ్జగించిన తీరు, ఆదివారం వస్తే ఏదో ఒక రకంగా మాకు చికెన్ తినిపించాలని నాన్న తనే స్వయంగా రుచికరంగా చేసే చికెన్ పకోడీ, ఆదివారం సాయంత్రం 4 గంటలకి నాన్నతో కలిసి దూరదర్శన్‌లో సినిమా చూడటం, ఇలా ఆయనతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల్లో ఒక్కొక్కటి తలుచుకుంటుంటే సాయంత్రమైంది. ఇంటికి దగ్గర నుంచి ఫోను. "ఎక్కడి దాకొచ్చారు?" "వరంగల్‌కి చేరుకునే 2 గంటల ముందు చెప్తే నాన్న అంత్యక్రియ కావాల్సిన ఏర్పాట్లను మొదలుపెడతామని." ఎప్పుడూ సంతోషంగా సాగిపోయే ప్రయాణం నరకంగా అనిపిస్తుంది. క్షణక్షణం భారంగా గడుస్తుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాన్నలా చూసి తట్టుకోవడం లేదననే భయం. సరిగ్గా రాత్రి 8 గంటలకి ట్రైన్ వరంగల్ స్టేషన్‌లో ఆగింది. ట్రైన్ దిగే ముందు ఫోను, స్టేషన్ ముందు ఆటో రెడీగా ఉంది అని. ట్రైన్ దిగిన నాకు అడుగు ముందుకు వేయాలంటే భయం వేసింది. గుండె భారమైపోయింది. తప్పదు, వెళ్ళాలి అని నాకు నేను ధైర్యం చెప్పుకొని వేగంగా ఆటో వైపు అడుగులు వేశాను. మా బంధువుల అబ్బాయి ఒకరు ఆటోతో రెడీగా ఉన్నాడు. ఆటో ఎక్కమని చెప్పడంతో ఆటో ఎక్కి కూర్చున్నాను. కళ్ళ నుంచి నీళ్లు ధారలా కారుతున్నాయి. నాన్న అంత్యక్రియలు ఇప్పుడే స్టార్ట్ చేశారని లగేజ్ ఇంట్లో పెట్టి వెళ్దామన్నాడు. సరే అన్నాను. ఇల్లు దగ్గరికి వస్తున్న కొద్దీ గుండె వేగం పెరుగుతుంది. నాన్న శ్రద్ధాంజలి ఫ్లెక్సీలు అడుగడుగునా కనబడుతున్నాయి. ఎవరో తెలియని వాళ్ళవి అలాంటి ఫ్లెక్సీలు చూసి, అయ్యో! ఎలా జరిగిందో అనుకున్న నేను నాన్నలా చూశాక తట్టుకోలేకపోయాను. మరో నిమిషంలో ఇల్లు చేరాను. ఇంటి ముందు టెంట్ వేసుంది. కుర్చీలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఇంటివైపు చూడాలంటే అదోలా అనిపించింది. ఇల్లు ఒకసారిగా కళ్ళ తప్పినట్టు అనిపించింది. పరుగు పరుగున ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళాను. నాన్నెప్పుడూ తన ఆరాం కుర్చీలో గుమ్మానికి ఎదురుగా కూర్చునేవాడు. ఎవరైనా ఇంటికొస్తే ముందుగా నాన్నే పలకరించేవాడు. ఆ కుర్చీ ఖాళీగా కనిపించటంతో నేనొచ్చాను. "కనిపించు నాన్నా." నాన్న గదిలోకి వెళ్లి చూస్తే ఆయన పడుకునే బెడ్ ఖాళీగా ఉంటే కనిపించి బెడ్ అంతా తడంతో ఏడ్చాను. నాన్న గుండెల మీద తల వాల్చి ఏడ్చినట్టు అనిపించింది. అక్కడున్న వాళ్ళు ఊరుకోబెట్టి, "తొందరగా వెళ్ళమ్మా. మీ నాన్నని నువ్వు చూసుకోవాలని కదా ఇప్పటివరకు ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్లకుండా ఉంచింది. తొందరగా వెళ్ళు. మీ నాన్నని చివరి చూపు చూసుకో. మీ నాన్న నిన్ను పిలుచుకున్నాడమ్మా. అందుకే నీకు రావాలని బుద్ధి పుట్టించావు" అని తొందర పెట్టడంతో అదే ఆటోలో బయలుదేరాను. కొద్ది దూరంలోనే డప్పు చప్పులు, బాంబుల మూతతో నాన్న అంతిమయాత్ర స్వర్గరథం కనిపించింది. ఆటో అక్కడికి చేరుకోవడానికి ఒక నిమిషం కూడా పట్టదు కానీ ఆటో ఆపమని చెప్పి పరుగున వెళ్ళి నాన్నని చేరుకున్నాను. ఎప్పుడు బొంగరల్లా అటూ ఇటూ తిరుగుతూ గలగలా మాట్లాడే నాన్నని జీవిగా చూసి నా గుండె తల్లడిల్లింది. నాన్న, లే నాన్న, నేను సంధ్యనొచ్చాను.
ఫోన్ చేసినప్పుడు ఎప్పుడొస్తావని అడిగావు కదా! నేనొచ్చాను నాన్న లే అని ఆయన మీద పడి బోర్నేడ్చాను. నాన్న లేవలేదు. నేను రమ్మన్నప్పుడు "నువ్వు రాలేదు కదమ్మా" అని అలిగినట్టు, అందుకే ఏడిపిస్తూ, ఆట పట్టిస్తున్నట్టు, చిరునవ్వుతో నా వైపే చూస్తున్నట్టనిపించింది. ఎప్పుడు ప్రేమగా తల నిమిరి, మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నట్టు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే నాన్న చేతిని నా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేశాను. చెయ్యి ఐస్‌లాగా చల్లగా తగిలింది. "ఇదేంటి చల్లగా ఉంది" అడిగితే, "నువ్వు వచ్చే వరకు ఆలస్యం అవుతుందని బాక్స్‌లో పెట్టారని అన్నారెవరో." కొంచెం చలికే భయపడే నాన్న నా కోసం రోజంతా ఇలా గడ్డకట్టే చలిలో ఉన్నావని ఇంకా గట్టిగా ఏడ్చాను. అమ్మ మొహాన్ని నా 2 చేతుల్లోకి తీసుకొని ఏడ్చాను. ఆ పక్కనే అక్క, చెల్లి ఉదయం నుంచి వాళ్ళని ఊరుకోబెట్టడం ఎవరి వల్ల కావట్లేదని అంటున్నారెవరో. వాళ్ళని దగ్గర తీసుకొని ఏడ్చాను. "అన్నయ్య ఎక్కడ కనిపించట్లేదే" అడిగాను. కుండ పట్టాడు కదా! ముందు నడుస్తున్నానెవరో చెప్తే, నాన్న స్వర్గరథం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పటికే వైకుంఠధామం వచ్చింది. నాన్న పార్థివ దేహాన్ని కిందికి దించుతున్నారు. అన్నయ్య కనబడంతో నా దుఃఖం మరింత రెట్టింపైంది. "అన్నయ్య, నాన్నిక మనకు కనిపించకుండా వెళ్తున్నాడన్నయ్య" అని గట్టిగా ఏడ్చాను. అప్పటికే ఆలస్యం అవుతుంది. కానివ్వండి, కానివ్వండి అంటున్నారెవరో. ఇప్పుడే కదా అమ్మాయి వచ్చింది. విషయం తెలిసినప్పటి నుంచి ఎంతటి బాధను భరించిందో వాళ్ళ నాన్నని కాసేపు చూసుకోనివ్వండి. ఆమె బాధ పోయేలాగా ఏడవనివ్వండి అన్నారు. ఆయన పిల్లలమైనా మేము నలుగురం ఒకరినొకరం పట్టుకొని ఏడ్చాం. ఎంత ఏడ్చినా నాన్నకి వినపలేదేమో, మా కోసం తిరిగి రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే అన్నయ్య తలకొరి పెట్టడంతో నాన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ రోజు నుంచి నాన్న దశదినకలను పూర్తయ్యే వరకు నాన్న తోడబుట్టినోళ్ళు, ఆయన పిల్లలం మేమంతా కుటుంబాలతో ఇంటి నిండా బంధువులం ఉన్నాం. మొదటి రోజు నుంచి దశదిన కర్మ పూర్తయ్యే వరకు జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ శాస్త్ర ప్రకారం జరిపించాం. నాన్న భౌతికంగా మాకు కనిపించకుండా ఆయన మాతో ఉన్నట్లే, పిలిచినట్లే ప్రతిదీ మాతో దగ్గరుండి జరిపిస్తున్నట్టు అనిపించింది. నాన్న ఈ లోకాన్ని విడిచి 15 రోజులు దాటింది. నాన్న జ్ఞాపకాలు నిన్న ఇంటిని వదిలి మా ఇళ్ళకి వెళ్ళాలంటే మనసు అంగీకరించలేదు. అమ్మను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలం? కానీ తప్పదు కదా! ఉద్యోగం, పిల్లలు ఎన్ని రోజులున్నా మళ్ళీ మెట్టింటికి వెళ్ళక తప్పదు కదా! అమ్మకి మేమంతా ఉన్నామనే ధైర్యం చెప్పి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయాం. తాళం తెరిచి ఇంట్లోకి అడుగుపెట్టిన నాకు ఇల్లంతా శూన్యంగా అనిపించింది. గుండెని పిండేసే బాధ. అమ్మని అలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి రావడానికి నీ మనసెలా అంగీకరించింది? అని బోర్నేడ్చాను. కానీ తప్పదు కదా! పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి పుట్టినిల్లు ఎప్పటికీ శాశ్వతం కాదు. నాకు పెళ్ళైన 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ప్రశ్న నా మనసును వేధించింది. ఆడపిల్లే పెళ్ళయ్యాక అత్తారింటికి ఎందుకు వెళ్ళాలి? అదే లేకుంటే ఎప్పుడూ అమ్మా నాన్నలతోనే ఉండేవాళ్ళం కదా అని. నాన్నా, నువ్వున్నావంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. నువ్విక కనిపించవనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న అనేది కేవలం ఒక పిలుపే కాదు. నాన్న అనేది ఒక ధైర్యం. నాన్న అనేది ఒక బాధ్యత. అన్నింటికన్నా మించి నాన్న మనకి దేవుడిచ్చిన అద్భుతమైన కానుక. నాన్న, ఒకసారి నువ్వు తిరిగొస్తే నీతో ఎన్నో విషయాలు చెప్పాలని, నువ్వు మాపై కురిపించే ప్రేమలో సేద తీరాలని తల్లడిల్లిపోతున్నాను. అమ్మ లేనిదే నీకొక్క క్షణమైనా గడిచేది కాదు కదా నాన్న! అమ్మను అన్యాయం చేసి అక్కడ ఒంటరిగా ఉంటానని అలా ఎలా వెళ్ళగలిగావు? ఎప్పుడూ తెల్లని బట్టలో మెరిసే నాన్న రూపం, నాన్న గంభీరమైన కంఠం, నాన్న చిరునవ్వు, ఈ జన్మంతా తరగని నాన్న పంచి వెళ్ళిన ప్రేమ, నోరారా నాన్న పిలిచే సంధ్య అనే పిలుపు ఎప్పుడూ నా గుండెల్లో పదిలంగా ఉంటాయి. తండ్రిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరికీ, తల్లిదండ్రులందరికీ ఈ కథ అంకితం.